హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసనింది, ఎపిసోడ్ నెంబర్ 24. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. రూమ్లోకి వెళ్ళగానే స్టాఫ్ అతను కీ కార్డ్తో లైట్స్ ఆన్ చేసి సంపత్కి విష్ చేసి వెళ్ళగానే రూమ్ డోర్ లాక్ చేసుకుని కనెక్టింగ్ డోర్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ని చూసి కన్నింగ్ నవ్వు నవ్వి సౌండ్ రాకుండా ఆ డోర్ని ఓపెన్ చేయటంతో అవతల రూమ్కి ఉన్న డోర్ దర్శనమిచ్చింది. ఆ డోర్ని కసిగా చూసి అరచేతులతో మెల్లిగా నెట్టాడు. కానీ అది అవతల నుండి లాక్ చేసి ఉండటంతో సంపత్ని వెక్కిరించింది ఓపెన్ అవ్వకుండా. ఆ డోర్ తెరుచుకోకపోయినా వెనక్కి రావాలి అనిపించలేదు తనకి. ఎందుకో అతనిలో పంతం మేలుకొని మరొకసారి ప్రయత్నించేలా చేసింది. భుజాలతో నెట్టినా ఆ డోర్ తెరుచుకోకపోవటంతో విసురుగా బెడ్ మీదకి చేరి శశిని తలుచుకుంటూ గడిపాడు. తన రూమ్కి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంది శశి. కరెక్ట్గా తనకి కనిపించే విధంగా చేతన్ ఆడిటోరియంలోకి రావటం, అప్పటి వరకు ఉన్న భయం మాయం అయిపోవటం గుర్తొచ్చి చిన్నగా నవ్వు చేరగా వెంటనే వెళ్ళిపోయాడు అని తలుపుకు రాగానే గుండె భారంగా అయిపోయింది. కరెక్ట్ టైంకి వస్తాను అని నువ్వంటుంటే ఫైనల్స్కి వెళ్ళాక వస్తావేమో అనుకున్నాను, కానీ ఇలా మొదటి పర్ఫార్మెన్స్ నుండే వస్తావనుకోలేదు. చాలా థ్యాంక్స్ చేతు, నువ్వు నిజంగా నా బంగారం అని మురిసిపోయి విజయం సాధించాలంటే చాలా కష్టపడాలని అందరూ అంటుంటే శ్రమ రూపమైన కష్టం అనుకున్నాను, కానీ ఇలా మనసుని కూడా కష్టపెట్టడం కట్టడి చేయటం అని ఇప్పుడే అర్థమైంది చేతన్ అని చేతన్ని తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే గెస్ట్ హౌస్ దగ్గర కార్ ఆగగానే కార్ దిగి కోట్ తీసి పక్కనే ఉన్న గార్డు వైపు విసిరి స్లీవ్స్ మడత పెడుతూ ఇంట్లోకి వెళ్ళాడు. నలుగురు బౌన్సర్స్ లాంటి బాడీ బిల్డర్స్ మధ్యలో కుర్చీకి కట్టేసి రక్తం కక్కుతున్న వాడిని చూడగానే కాలితో తన్నాడు వాడిని. చేతన్ బలం తట్టుకోలేక కుర్చీతో సహా వెనక్కి పడిపోయాడు. కుర్చీతో కలిపి కట్టేయటం వలన అతను కింద పడిన వాడి కాలర్ పట్టుకొని వాడి ముఖంలోకి సూటిగా చూస్తూ, ఎవడు పంపితే వచ్చావు ముంబై అని అడిగాడు చేతన్ గంభీరంగా. వాడేమీ చెప్పకపోవటంతో మళ్ళీ 2 కొట్టాడు. కొట్టొద్దు సార్, చెప్తాను చెప్తాను అంటూ కాళ్ళ మీద పడటంతో వాడిని వదిలి వీడికి వాటర్ ఇవ్వండి అన్నాడు. పక్కనే ఉన్న అతను వాటర్ ఇవ్వటంతోనే గటగట నీళ్లు తాగి కుర్చీకి ఆనుకొని కూర్చున్నాడు. భారంగా శ్వాస పీల్చుకుంటూ ఉన్న వాడిని చూస్తూ, ఇప్పుడు చెప్పు, ఎవరు పంపితే వచ్చావు అన్నాడు చేతన్. సార్, అసలు ఏం జరిగిందంటే 2 రోజుల క్రితం ఒక మేడం మా బాస్ దగ్గరకు వచ్చి ఈరోజు 8వ పర్ఫార్మెన్స్ ఇచ్చిన అమ్మాయిని చంపమని సుపారీ ఇచ్చింది. ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా చంపమని డీల్ ఇవ్వటంతో మా బాస్ ఒప్పుకున్నాడు. ఆ అమ్మాయి ఫోటో అలాగే డబ్బులు ఇచ్చి ఆవిడ వెళ్ళగానే మమ్మల్ని ఆ అమ్మాయిని చంపమని ముంబై పంపాడు సార్ అని చెప్పాడు వాడు భారంగా ఊపిరి పీల్చుకుంటూ. చేతన్ మళ్ళీ వాడి కాలర్ పట్టుకుని, ఎంతమంది వచ్చారా మీరు అని అడగటంతో వాడికి తన ఎదురుగా యమధర్మరాజు ఉన్నట్టుగా కనిపించేసరికి గుటకలు మింగుతూ 4,000 ఎత్తి చూపించాడు. మిగిలిన వాళ్ళు ఎక్కడున్నారు అని అడిగాడు చేతన్. అప్పటికే కళ్ళు బయర్లు కమ్ముతున్నవాడు పక్క కొరిగాడు స్పృహ కోల్పోతూ. వాడి కాలర్ విడిచిపెట్టి వెనక్కి తిరిగి, వీడిని హాస్పిటల్లో జాయిన్ చేయండి, తప్పించుకోవటానికి వీల్లేదు అన్నాడు చేతన్. ఓకే సార్ అంటూ ఒక అతను ముందుకు వచ్చి వాడి పాకెట్ చెక్ చేయగా ఒక రబ్బర్ బ్యాండ్ వేసిన డబ్బా ఫోన్, కొద్దిగా చిల్లర మాత్రమే ఉన్న పర్సు దొరికాయి. సార్, వీడి దగ్గర ఏమీ లేవు సార్, ఈ ఫోన్ పర్సు తప్ప అని చెప్పాడు అతను వినయంగా. పర్సులో ఉన్న అడ్రస్ ప్రూఫ్ అలాగే ఒక చిన్న పాప ఫోటో చూసి మనసు మెలిపెట్టినట్టు కాగా, వీడు రాస్తున్నట్టుగా ఇంటికి ఉత్తరం రాయండి, కొద్ది రోజులు ఇంటికి రాలేను అని చెప్తూ, అలాగే ఖర్చులకు అని చెప్పి డబ్బులు కూడా పంపండి అని చెప్పి ఆ పర్సు వాళ్ళకిచ్చేసి ఫోన్ మాత్రం తనతో పాటు తీసుకువెళ్ళాడు. చేతన్ పైకి వెళ్ళగానే హాల్ మొత్తం క్లీన్ చేయించి వాడిని హాస్పిటల్కి షిఫ్ట్ చేసే పనిలో పడిపోయారు స్టాఫ్ అంతా. చేతన్ తన రూమ్కి వెళ్ళి మొబైల్ తీసి కాల్ చేశాడు. అవతల వైపు తన కొడుకుతో ఆడుకుంటున్న అశ్వథ్ తన మొబైల్ స్క్రీన్ మీద చేతన్ నెంబర్ చూసి బాబుని సంజనకిచ్చేసి పక్కకు వెళ్ళాడు. కాల్ లిఫ్ట్ చేసి, హలో చేతన్ అన్నాడు చాలా మృదువుగా. హాయ్ అశ్వథ్ అంటూ విష్ చేసి, థ్యాంక్స్ అశ్వథ్, మీరు చెప్పినట్టు నిజంగానే శశికి థ్రెట్ ఉంది, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. నాకు స్నేహ ఎంతో, శశిరేఖ కూడా అంతే చేతన్. మొన్న వాడి టేబుల్ మీద శశిరేఖ ఫోటో చూడగానే అనుమానం వచ్చింది,
అందుకే మీకు ఇన్ఫార్మ్ చేశాను, జాగ్రత్త పడతారని అన్నాడు అశ్వథ్ కూల్గా. ఇంతకీ ఎవరు చేయించారో తెలుసా అని అడిగాడు అశ్వథ్. హా, తన్విక అని నా గట్టి నమ్మకం అన్నాడు చేతన్. అవును చేతన్, ఆ అమ్మాయే విజయేంద్ర గారి కూతురు అన్నాడు అశ్వథ్. ఆ మాట వింటూనే చేతన్ పిడికిలు బిగుసుకొని రక్తం నరాల్లో వేగంగా పొంగింది. చేతన్ మౌనంలోనే తన పరిస్థితి అంచనా వేసిన అశ్వథ్, మీకు నేను సహాయం చేయగలను అనుకుంటే క్షణం ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి అని అశ్వథ్ చెప్పటంతో, తప్పకుండా అశ్వథ్, మళ్ళీ మాట్లాడతాను అండ్ ఇంకోసారి చాలా థ్యాంక్స్ అని చెప్తూ కాల్ కట్ చేశాడు చేతన్. అశ్వథ్ తన ఉనికి పూర్తిగా రూపుమాపడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తనతో ఇల్లీగల్ బిజినెస్ డీలింగ్స్ ఉన్న ప్రతి ఒక్కరి ప్లేస్కి సీక్రెట్గా వెళ్ళి తన డేటా మొత్తం మళ్ళీ బ్యాకప్ చేయడానికి రాకుండా ఎరేస్ చేస్తున్నాడు. అలా 2 రోజుల క్రితం ఒక డెన్కి వెళ్ళాడు. కంప్యూటర్ వైపు వెళ్తున్న అశ్వథ్ ఎవరో వస్తున్న అలికిడి విని చాటుగా నిలబడ్డాడు. అప్పుడే అక్కడికి వచ్చింది తన్విక. శశి ఫోటో చూపించి తన డీటెయిల్స్ ఇచ్చి ఎలాగైనా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవ్వకముందే చంపేయాలని సుపారీ ఇచ్చి వెళ్ళింది. ఫోటో కనిపించకపోవటంతో వాళ్ళ మాటలన్నీ వింటున్నా అది తనకి సంబంధం లేని విషయం అనుకొని వాళ్ళు చెప్పేవరకు ఆగి డెన్ ఖాళీ అయ్యాక తన పని పూర్తి చేసి వెనక్కి వచ్చేస్తుంటే టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద ఉన్న ఫోటో చూసి ఆగిపోయాడు. ఆ పేపర్ వెయిట్ తీసి ఫోటో చూస్తూ, శశిరేఖ ఫోటో ఏంటి ఇక్కడ, అంటే వీడికి సుపారీ ఇచ్చింది శశిరేఖ కోసమా అనుకొని ఆ ఫోటో తీసుకుని బయటికి వెళ్ళాడు. వెంటనే చేతన్కి విషయం చెప్పాడు. కానీ అప్పటికే వాళ్ళ ఫోన్లలో శశి ఫోటో అండ్ డీటెయిల్స్ ఉండటంతో శశి వాళ్ళకి టార్గెట్ అయింది. అశ్వథ్ గురించి పూర్తిగా తెలిసినప్పటికీ గత కొద్ది రోజులుగా అశ్వథ్లోని మార్పు గమనించి అశ్వథ్ చెప్పగానే అలర్ట్ అయ్యి శశికి టైట్ సెక్యూరిటీ పెట్టాడు చేతన్. కానీ ఆ సెక్యూరిటీ వల్ల శశికి అస్సలు ఇబ్బంది కలగకూడదు అని తను ఫ్రీగా కంఫర్టబుల్గా ఎప్పటిలాగే ఉండాలని చెప్పడంతో దూరం నుండే సెక్యూరిటీ ఇచ్చారు. తర్వాత రోజు తెల్లవారక ముందే చేతన్ గెస్ట్ హౌస్లో ఉంచారు సుపారీ తీసుకున్నవాడిని. అలాగే శశిని చంపడానికి ముంబై వచ్చిన మరో ముగ్గురిని. వాళ్ళలో బాస్ అని చెప్పుకొని తిరిగేవాడికి మొదట చేతన్ తన స్టైల్లో జ్ఞానోదయం చేయటంతో, సారు కొట్టొద్దు సారు, మీరు వదిలేస్తే ఎవ్వరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాను అంటూ కాళ్ళ వేళ్ళ పట్టంతో, ఇంకో 2 పీకి మళ్ళీ నాకు కనిపిస్తే చేతన్ చేయి పక్కకి చెప్పగానే చేతిలో గన్ పెట్టారు అంటూ గన్ తీసి వాడి నుదుటిన పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి, సెకండ్ కూడా ఆలోచించాను, గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇవ్వటంతో కడుపులో పేగులు నోట్లోకి వచ్చినట్టయింది వాడికి. వాడి వెనక ఉన్న ముగ్గురి వైపు కూడా చేతన్ చూసేసరికి అప్పటికే వాళ్ళు భయంతో బిగుసుకుపోవడంతో స్టాఫ్ వైపు చూసి కాంపిటీషన్ అయ్యే వరకు వీళ్ళు బయట కనిపించకూడదు అన్నాడు. వాళ్ళు వెంటనే ఆ నలుగురిని ప్యాక్ చేసి లాక్ చేశారు. కాసేపటికి సార్ బ్రేక్ఫాస్ట్ అని అడిగింది అక్కడ కుక్. చేతన్ చిన్నగా నవ్వి ముందుకు కదిలాడు. ఉదయమే ప్రాక్టీస్ మొదలుపెట్టి బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ తీసుకుని తన రూమ్కి వెళ్ళి స్నానం చేసి చీర చుట్టుకొని బయటకు వచ్చింది శశి. చీర కట్టుకుంటూ కుర్చీలు మడత పడుతున్న శశి నడుం చుట్టూ చేతులు బిగుసుకుపోవడంతో ఉలిక్కిపడి చేతిలో ఉన్న కుర్చీలని వదిలేగా వాటిని అందుకొని దోపేశాడు చేతన్. చేతన్ స్పర్శ గుర్తుపట్టి మౌనంగా ఉంది. కానీ అనుకోని ఈ సంఘటనకి నరాలు జివ్వుమన్నాయి. చేతన్కి అభిముఖంగా తిరిగి మీరేంటిక్కడ అని ఆనందంగా అడిగి వెంటనే ఏదో గుర్తొచ్చినట్టు, ఆయన రాను అన్న వాళ్ళు ఇప్పుడెందుకు వచ్చినట్టో అని అలకగా అడిగింది శశి. మూతిని లడ్డులా చుట్టేసిన ముద్దుగా ఉన్న శశిని చూసి నవ్వుతూ తనని బెడ్ మీదికి తోసి తన మీదికి చేరాడు చేతన్. తన చేతులతో దోపిన కుర్చీళ్ళని తానే తీసేసి మెడవంపులో తల దూర్చేసి సున్నితంగా ముద్దాడుతూ, బెంగ తీర్చడానికి వచ్చాను అని మెల్లిగా చెవిలో హస్కీగా చెప్పి శశిని ఉక్కిరి బిక్కిరి చేశాడు కాసేపు. చేతన్ని ఆపటం తన వల్ల అవక చేతన్ చుట్టూ చేయి వేసి తలలోకి వేళ్లు పోనిచ్చి కళ్ళు మూసుకుంది. ఆదురుతున్న శశి పేదాలకి తన పేదాలు జత చేసి చిన్నపాటి ప్రేమ యుద్ధం చేశాక తన నుదుటిన ముద్దు పెట్టి మెల్లిగా పక్కకు వాలి శశిని తన భుజం మీదికి లాక్కున్నాడు. శశి చుట్టూ చేయి వేసి చేతన్ వేళ్లతో ఆడుకుంటూ, ఏమైంది చేతన్, అంతా ఓకేనా అని అడిగింది శశి చేతన్ ముఖంలోకి చూస్తూ. నువ్వు లేవు కదా, చాలా వెలితిగా ఉంది అన్నాడు చేతన్. చేతన్ చుట్టూ చేయి వేసి దగ్గరికి జరిగి, ఓ చేనా మరి అని అడిగింది.
మళ్ళీ నుదుటిన చిరు ముద్దు పెట్టాడు చేతన్. దాని అర్థం శశికి అర్థమై చిన్నగా నవ్వింది. ఈ కాంపిటీషన్ అయిపోగానే వెంటనే మనం పెళ్లి చేసుకుందామే. నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది అన్నాడు చేతన్. ఆ మాట చేతన్ ఎంత ఫీల్తో అంటున్నాడో చూస్తుంటే శశికి ముద్దొచ్చి చేతన్ బుగ్గని గట్టిగా కొరికేసి బెడ్ దిగి వెళ్ళబోయి చేతన్ లాగేసిన కుర్చీలు కాళ్ళకి అడ్డుపడి కింద పడబోతుంటే చెయ్యి పట్టుకుని తిరిగి బెడ్ మీదికి లాగాడు చేతన్. మళ్ళీ శశి మీదికి చేరి అల్లరిగా చూస్తుంటే తన బుగ్గలు ఎరుపెక్కాయి. శశి తన బుగ్గ మీద చేసిన పనే చేతన్ శశి అదరాల మీద చేశాడు. చేతన్ ముఖం మళ్ళీ మామూలు కావడంతో చేతన్ ముఖాన్ని అరచేతుల్లో పట్టుకొని నిజంగా అంతా ఓకే కదా అని అడిగింది. హా అంటూ అయినా నేనుండగా ఇంకా ప్రాబ్లం ఉంటుందా అని అడిగాడు. చేతన్ మాటలు చేష్టలు ఎప్పటిలాగే ఉండటంతో ఇక సైలెంట్ అయిపోయింది శశి. మధ్యాహ్నం వరకు శశితో ఉండి కలిసి లంచ్ చేసి ఇక నేను వెళ్తాను అన్నాడు చేతన్. చేతన్ పనులకి అడ్డుపడటం ఇష్టం లేక జాగ్రత్తగా వెళ్ళండి, డ్రింక్ చేయొద్దు, డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు అని చెప్తుంటే శశి తల మీద ప్రేమగా ముద్దు పెట్టి కాన్ఫిడెన్స్ వదలకు శశి అని తన మాటలతో శశిని మోటివేట్ చేసి వెళ్ళాడు చేతన్. రూమ్ నుండి బయటకు వచ్చాక కూడా శశి చేతి మీద కిస్ చేస్తూ ఉండగా డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన సంపత్ అలా వాళ్ళని చూశాడు. అక్కడ చేతన్ని చూసి వెంటనే చాటుగా నిలబడి వీళ్ళని గమనిస్తూ ఉన్నాడు. చేతన్ క్రాప్ సరిచేసి అతని నుదుటిన శశి ముద్దు పెడుతుంటే సంపత్ పిడికిలి బిగుసుకుపోయింది. శశికి బాయ్ చెప్పి వెళ్ళిపోయే వరకు చూసి శశి తిరిగి తన రూమ్కి వెళ్ళగానే డోర్ విసురుగా వేశాడు. అంటే వీడు ముంబైలోనే ఉన్నాడా లేదా నిన్ననే వచ్చాడా? నిజానికి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో శశిని విన్నర్గా డిక్లేర్ చేయించటం పెద్ద కష్టం కూడా కాదు. కానీ వాళ్ళు అలా కనీసం ట్రై కూడా చేయటం లేదు. ఇంకా లేట్ చేయకూడదు. ఈ అందం ముందుగా నాకే దక్కాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ చేతులు నలుపుకుంటూ కూర్చున్నాడు. అప్పుడే సంపత్ మొబైల్కి ఒక వీడియో రావడంతో ఓపెన్ చేసి చూశాడు. అది క్రితం రోజు శశి పర్ఫార్మెన్స్ వీడియో. లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు, వందల్లో కామెంట్స్ ఉండటం చూసి మతిపోయింది సంపత్కి. 24 గంటలు గడవకుండానే శశికి ఇంత పాపులారిటీ రావటం మింగుడు పట్టంలేదు తనకి. ఈ స్థాయికి రావటానికి తనెంత కష్టపడ్డాడు. మేల్ కంటెస్టెంట్ కావటంతో ఎక్కువ అవకాశాలు వచ్చేవి కాదు. వచ్చినా తనని సపోర్ట్ చేసేవాళ్ళు తక్కువే. అయినా పట్టుదలతో ఎదిగాడు. అలాంటిది శశి ఒక్క పర్ఫార్మెన్స్తో ఇంతమంది ఆడియన్స్ని ఆకట్టుకుంది కనుక ఇప్పుడు తన మీద కోరికతో పాటు అసూయ కూడా పుట్టుకొచ్చింది. ముందు తన ఎదుగుదల ఆపేసి ఆ తర్వాత తన దగ్గరకు వచ్చేలా చేసుకుని తనని సొంతం చేసుకోవాలనే పురుష అహంకారం మేల్కొండి తనలో. చూసిన వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తూ మనసులో అసూయ నింపేసుకున్నాడు. చేతన్ వెళ్ళాక ప్రకాష్ గారికి కాల్ చేసి మాట్లాడింది శశి. చేతన్ లాగానే ఆయన కూడా తనకి ధైర్యం చెప్పటంతో ఆ ధైర్యాన్ని తనలో నింపుకుంది. ఆ తర్వాత ఉదయ్కి కాల్ చేసింది. ఏంటి ఇంకా గుర్తున్నానా నేను అన్నాడు ఉదయ్ కాల్ లిఫ్ట్ చేస్తూనే. అన్నయ్య అని రాగం తీసి ఎలా ఉంది అక్కడ అని అడిగింది. నువ్వు లేవు కదా, బాగానే ఉంది అని ఉదయ్ అనటంతో కోపంగా ఉండలేక నవ్వేసి మాట్లాడుతూ చైతుని జాగ్రత్తగా చూసుకో, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వంట చేయకు, వంట మనిషిని పెట్టుకోండి అని శశి చెప్తుంటే నువ్వు నా కోసం ఫోన్ చేసావా వాడి కోసమా అన్నాడు ఉదయ్. ఇద్దరి కోసం అని చెప్పి అది సరే కానీ నేను లేను కదా అని ఎక్కువగా తాగొద్దు అని చెప్పగానే నేను ఒక్కడినేనా బావ కూడానా అన్నాడు ఉదయ్ సీరియస్గా. ఇద్దరు అన్నానా అని చెప్పగానే ఉదయ్ నవ్వేసి మేం బాగానే ఉంటాం కానీ నువ్వు రెచ్చిపో అక్కడ, నా పరువు కాపాడి అన్నాడు ఉదయ్. అలా సరదాగా మాట్లాడి కాల్ కట్ చేసింది శశి. ఆ తర్వాత ప్రాక్టీస్ హాల్లోకి వెళ్ళి తన నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. మళ్ళీ హాల్ నుండి తిరిగి తన రూమ్కి వెళ్తుండగా వెయిటింగ్ ఏరియాలో కూర్చున్న ఒక అమ్మాయి శశిని చూసి గుర్తుపట్టి శశిరేఖ గారు అని పిలిచినట్టు అరిచింది. శశి వెనక్కి తిరిగి ఆ అమ్మాయి ఎవరో తెలియక అయోమయంగా చూస్తుండగానే తను శశి దగ్గరకు వచ్చి ఆశ్చర్యం నిండిన కళ్ళతో శశిని చూస్తూ శశి చుట్టూ ఒక రౌండ్ వేసి మీరు శశిరేఖ గారు కదా అని కన్ఫర్మేషన్ కోసం అడిగి శశి తల నిలువుగా ఆడించడంతో ఒక్క ఫోటో ప్లీజ్ అని అడిగి అక్కడే ఉన్న హోటల్ స్టాఫ్ అతనికి తన మొబైల్ ఇచ్చి శశి చేతిని తన భుజం మీద వేసుకుని పోజ్ ఇచ్చింది. ఫోన్లో ఫోటో క్లిక్ అనగానే
ఫోన్ లాక్కొని దాన్ని చూసి మురిసిపోయి శశి చేతిని పట్టుకుని ఊపేస్తూ, ఇంత త్వరగా మిమ్మల్ని కలుస్తాననుకోలేదు అని ఎక్సైట్మెంట్‌తో చెప్తుంటే, మీరు అని అయోమయంగా చూసింది శశి. అయ్యో! నేను మీకు తెలీదు. కానీ మీరు మాత్రం అందరికీ తెలుసు అనగానే, ఎలా అని అడిగింది శశి. తన మొబైల్‌లో శశి డాన్స్ వీడియో చూపించి, ఇలా అని నవ్వింది తను. ఆ నిమిషం శశికి మాటలు కరువయ్యాయి. ఇది నిజమేనా అనే అనుమానం కలగగా, మీరు డాన్స్ చేస్తుంటే స్టేజ్ మీద క్లాసికల్ డ్రెస్ వేసుకున్న నెమలిలాగా ఉన్నారు అని ఆ అమ్మాయి చెప్తుంటే, ఆనందాన్ని ఎలా బయట పెట్టాలో తెలియక అతి కష్టం మీద థ్యాంక్స్ అని మాత్రం చెప్పగలిగింది. ఆ అమ్మాయి శశిని పైనుండి కింది వరకు చూసి, మీరు చాలా సింపుల్‌గా ఉన్నా సూపర్‌గా ఉన్నారని చెప్పి, మీరు ఫైనల్స్ వరకు వెళ్ళటమే కాదు, మీరే విన్ అవుతారు అని విషేసి వెళ్ళింది. అప్పటికే అక్కడ కోలాహలంగా మారి కొందరు శశిని గుర్తుపట్టేశారు. శశి ముందుకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేశారు కొందరు. ఆటోగ్రాఫ్ అడిగింది ఒక చిన్న పాప. ఆ పాప బుగ్గ మీద ముద్దు పెట్టి పెన్ తీసుకుని ఆటోగ్రాఫ్ ఇస్తుంటే శశికి తన మొదటి ఆటోగ్రాఫ్ కళ్ళ ముందు మెదిలింది. ఇక అందరూ వస్తుండటంతో మేనేజర్ అందరినీ తప్పించి శశిని లిఫ్ట్లోకి పంపించాడు. శశి ముంబైకి వచ్చే ముందు రోజు రాత్రి శశి, చేతన్ బాల్కనీలో కూర్చుని వెన్నెల్ని చూస్తూ మాట్లాడుతూ ఉండగా, చేతన్ తన పక్క నుండి ఒక గిఫ్ట్ బాక్స్ తీసి శశి ముందుంచాడు. ఏంటిది అని అడిగింది శశి. నువ్వే చూడు అనటంతో దాన్ని తెరిచి చూసింది శశి. ఆటోగ్రాఫ్ బుక్ అలాగే పెన్ ఉండటంతో, ఎందుకిది అని అడిగింది శశి. శశి భుజం చుట్టూ చేతిని బిగిస్తూ, నువ్వు ఎంత ఎదిగినా ఎన్ని ఆటోగ్రాఫ్స్ ఇచ్చినా నీ మొదటి ఆటోగ్రాఫ్ నీకెప్పటికీ గుర్తుండిపోతుంది. నువ్వు ఖచ్చితంగా గెలిచి వస్తావు అని నేను నమ్ముతున్నాను, అందుకే ఇది అన్నాడు శశి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. నేను గెలవటం గెలవకపోవటం పక్కనుంచితే ఇది నాకు చాలా ప్రత్యేకమంటూ పెన్ తీసుకుని తన మొదటి ఆటోగ్రాఫ్ చేసి చేతన్కిచ్చింది. దాన్ని ప్రేమగా చూస్తూ వేళ్లతో తడిమాడు చేతన్. వారం రోజులు వేగంగా కదిలి సెకండ్ రౌండ్ రానే వచ్చింది. శశి ఆడిటోరియం చేరేసరికి చేతన్ అక్కడున్నాడు. 21 కంటెస్టెంట్స్ నుండి ఇప్పుడు 12 మంది మాత్రమే ఉండటంతో తనది 3వ పర్ఫార్మెన్స్గా వచ్చింది. ఎక్కువ టైం లేకపోవడంతో త్వరగా డ్రెస్సింగ్ అలాగే మేకప్ చేశారు శశికి. చేతన్ శశి రూమ్ దగ్గర ఉండగానే ఒక అతను జ్యూస్ గ్లాస్తో అక్కడికొచ్చాడు. ఏమీ మాట్లాడకుండా శశి టేబుల్ మీద గ్లాస్ ఉంచి బయటికి వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూడటం గమనించాడు చేతన్. అప్పటికే శశి చేతిలో గ్లాస్ ఉండటం, వాడి చూపు ఆ గ్లాస్ మీద ఉండటంతో సెక్యూరిటీకి వాడిని పట్టుకోమని కళ్ళతోనే హుకుం జారీ చేశాడు. ఒక చేత్తో శశి చేతిని జ్యూస్ తాగకుండా ఆపుతూ. ఏమైంది చేతన్ అని అడిగింది శశి. పర్ఫార్మెన్స్ ముందు లిక్విడ్స్ వద్దు శశి అన్నాడు చేతన్ స్మూత్గా. హో ఓకే అంటూ గ్లాస్ పక్కన పెట్టగానే చేతన్ ఏర్పాటు చేసిన ఒక అతను వచ్చి గ్లాస్ని తీసుకువెళ్ళాడు. మొదటి పర్ఫార్మెన్స్లోనే ఆడియన్స్ని తన వశం చేసుకున్న శశి రెండో పర్ఫార్మెన్స్కి తన కోసం వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉండటం గమనించిన సంపత్ ఒక వంకర నవ్వు నవ్వాడు. శశిరేఖ శశిరేఖ అని చీ చేస్తున్న వాళ్ళని చూసి, ఇక మీ అభిమానానికి అడ్డుకట్ట పడుతుంది చూడండి అనుకుంటూ పొంగిపోతుండగానే శశి నెంబర్ అనౌన్స్ అవటంతో ఆడిటోరియం ఒక్కసారిగా హుషారుగా ఊగిపోయింది. ఒక్కరోజుకే తన మీద ఇంత అభిమానం చూపిస్తున్న వారిని చూసి ఒక పక్క సంతోషంగా ఉన్న, చిన్న పొరపాటు జరిగి ఇంతమంది నమ్మకాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ పొందలేను అని భయం కూడా చేరింది తనలో. శశి స్టేజ్ మీదకి రావటంతోనే సైలెంట్గా అయింది హాల్ అంతా. స్టేజ్ మీద శశిని, స్టేజ్ ఎదురుగా స్పెషల్ వింగ్లో చేతన్ని చూడగానే సంపత్కి ఆశ్చర్యం, కోపం రెండూ ఒకేసారి వచ్చాయి. వెంటనే ఎవరికో ఫోన్ చేయబోయి, వాడు దొరికిపోయి ఉంటే ఇప్పుడు ఫోన్ చేసి నేరుగా తనే దొరికిపోయినట్టు అవుతుంది అని ఆలోచన రాగానే ఫోన్ చేయడం విరమించుకున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా స్టేజ్ మీద ప్రజెంట్ చేయడంతో ఆడియన్స్ హర్షధ్వానాలు శశిని తిరిగి ఈ లోకంలోకి తీసుకువచ్చాయి. అప్పటి వరకు నటరాజ స్త్రీ రూపం దాల్చినట్టు పరిసరాలు మర్చిపోయిన శశి ఆడిటోరియంలో వచ్చిన రెస్పాన్స్కి మాటల్లో చెప్పలేని ఆనందం తన కళ్ళు చెప్తుంటే చేతులు జోడించి స్టేజ్ దిగింది. ఒక్క పర్ఫార్మెన్స్తో శశి అంటే ఇంత అభిమానం చూపిస్తున్న వారిని చూడగానే విక్రాంత్ గారికి ఆశ్చర్యం కంటే ముందు
ఆనందం వేసింది. ఇలాంటి టాలెంట్నే కదా మేము వెతికేది, జనం ఆదరించేది అనుకున్నారాయన. పైగా శశి చేతులతో వేస్తున్న ముద్రలు, కళ్ళతో వేస్తున్న తాళం, దృష్టి భేదాలు ఇలా ఎందులో వేలెత్తి చూపించేలా లేదు. తన స్థానం శిఖర ఎత్తులో నిలుస్తుంది అనిపించింది శశి మొదటి ప్రదర్శనలోనే. అలాగే 12 పర్ఫార్మెన్స్ అయిపోయాక అందులో 5 మందిని నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ చేయటం జడ్జెస్కి కష్టంగా మారింది. కానీ అతి సూక్ష్మ లోపాలని కూడా పరిగణించి 5 మందిని నెక్స్ట్ రౌండ్కి అనౌన్స్ చేశారు. ఎవరి పేరుకి రాని రెస్పాన్స్ శశిరేఖ ప్రకాష్ అని విక్రాంతి గారు అనౌన్స్ చేయగానే వచ్చింది. అది టీవీలో చూస్తున్న ప్రకాష్ గారి పరిస్థితి శశికి భిన్నంగా లేదు. మాస్టర్ గారు, ఉదయ్, సిరి, ఆనంద్, వసుంధర గారు, బలరాం, అన్నపూర్ణ గారు, అను, సాత్వి, అభి, కరణ్ ఇలా అందరి ఆనందానికి ఆకాశమే హద్దయింది. ఇక రంగాచారి గారికి ఎగిరి గంతులు వేయాలనిపించింది శశిని తలుచుకుంటే. గుండెల నిండా గాలి పీల్చుకొని గట్టిగా అరిచి తన భావాలు చెప్పాలి అనిపిస్తుంది, కానీ నోరు పెకలటం లేదు ఆ క్షణం. మొదటి వరుసలో కూర్చుని వెనక్కి తిరిగి చూసిన సుమిత్ర గారి కళ్ళు కూడా ఆనందంలో వర్షించాయి. ఇది కదా ఈ స్టేజ్ మీద అందరూ కోరుకునేది అనుకున్నారు ఆవిడ. ఇదే విధంగా మరో అడుగు ముందుకు పడి సెమీఫైనల్స్లో కూడా ఊహించని అభిమాన బలం తోడుగా ఉండగా ఫైనల్స్కి వెళ్ళింది. అక్కడ ముగ్గురు తలపడాల్సి వచ్చింది. అందులో నుండి ఒకరిని ఎలిమినేట్ చేసి మిగిలిన ఇద్దరు గ్రాండ్ ఫినాలేలో పోటీ పడాలి. అందులో ఇద్దరు ఒకే స్టేట్ నుండి అవటంతో న్యూస్ ఛానల్స్కి అది మంచి కవరేజ్ అయింది. స్నేహ, శశితో పాటు ఉత్తరప్రదేశ్ నుండి సమీనా అనే కంటెస్టెంట్ వీళ్ళకి గట్టి పోటీ ఇస్తుంది. కానీ ఓటమిని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోని అమ్మాయి తను. ఇది ఇలా ఉండగా హైవే మీద కార్ డ్రైవ్ చేస్తూ ముంబై వైపు దూసుకొస్తున్న తన్విక కార్ని అడ్డుకున్నారు పోలీసులు. మేడం, మీరు సిటీ దాటకూడదని కోర్టు ఆర్డర్స్ కదా, అయినా మీరు వెళ్తున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అతను అనగాని గంతేసి తన తలకి పెట్టుకొని, మీరు నన్ను ఆపడానికి ట్రై చేస్తే ఇక్కడే షూట్ చేసుకుంటాను అని చెప్తూ గాల్లోకి ఫైర్ చేసింది. మేడం ప్లీజ్ గన్ దించండి అన్నాడు ఆఫీసర్. నో, గెట్ ఆఫ్ మై వే అని అరుస్తూ వాళ్ళని బెదిరిస్తూ మళ్ళీ గాల్లోకి కాల్చింది. అప్పుడే వచ్చి ఆగింది మరో పోలీస్ కార్. అందులో నుండి స్టైల్గా దిగిన అభిని చూడగానే, నేను చచ్చినా వీడు వదలడు, నా డెడ్ బాడీకి బేడీలు వేసి లాక్కెళ్తాడు అని మనసులో అనుకుంటూ ఉండగానే, యు ఆర్ రైట్ మిస్ తన్విక అన్నాడు అభి కళ్ళుకున్న గ్లాసెస్ తీస్తూ. అభిమన్యు అడ్డు తప్పుకో అని తన్వి అనగానే తన కార్ బ్యానెట్ మీదనే ఎక్కి కూర్చుంటూ, తప్పుకోకపోతే అన్నాడు పొగరుగా. ఏయ్, చాలా తప్పు చేస్తున్నావు, దీనికి నువ్వు చాలా ఫేస్ చేస్తావు అని అరిచింది తను. వెంటనే కారు మీద నుండి కిందికి దూకి తన్విక బుగ్గ వాయగొట్టాడు. రివాల్వర్ దూరంగా పట్టంతో దాని మీద ఫింగర్ ప్రింట్స్ ఉండే విధంగా తీసి జాగ్రత్త చేశారు మిగిలిన వాళ్ళు. కోర్టులో ప్రొసీడ్ చేయకుండా నన్ను కొట్టే రైట్ నీకు లేదు, నీ మీద కేసు పెడతాను అని పిచ్చిదానిలా అరిచింది. పాపం పోలీస్ దెబ్బ మొదటిసారి రుచి చూసిందేమో మరి. మళ్ళీ కారు మీద కూర్చుంటూ, ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావు అని అడిగాడు అభి సైడ్ స్మైల్ ఇస్తూ. సిటీలో అన్ని స్టేషన్స్ తన అండర్లోనే ఉన్నాయి అని మర్చిపోయిన తన్వికకి ఆ విషయం గుర్తుకు చేస్తూ, కోపంగా చూస్తూ పళ్ళు నూరుతున్న తనని చూసి, చేసిన హంగామా చాలు, పద స్టేషన్కి అన్నాడు అభి. వెంటనే వెనుక ఉన్న లేడీ కానిస్టేబుల్ తనని జీప్లోకి తోసింది. తన్వికని అరెస్ట్ చేస్తుంటే దూరం నుండి చూస్తూ ఉండి తను అలా వెళ్ళగానే ముంబై దారి పట్టింది హారిక. తన్విక ముంబై వెళ్తున్నట్టు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే తను కనుక కన్నింగ్ నవ్వుతో డ్రైవ్ చేస్తూ. ఆ తర్వాత కట్ చేస్తే అందరూ ఎదురు చూసే ఫైనల్ రౌండ్కి ఇంకా ఒకరోజు మాత్రమే టైం ఉండటంతో శశిలో టెన్షన్ ఎక్కువైంది. ప్రాక్టీస్ చేస్తున్న తనలో ఆ భయం నిలకడగా ఉండనివ్వటం లేదు. డాన్స్ మీద దృష్టి నిలపలేక బ్రేక్ తీసుకుని రూమ్కి చేరుకుంది శశి. రూమ్కి వెళ్ళగానే చేతన్కి కాల్ చేసింది, కానీ చేతన్ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అబ్బా చేతన్, ఏమైంది మీకు? కనీసం బిజీగా ఉన్నానని ఒక మెసేజ్ అయినా చెయ్యండి అనుకుంటూ ఫోన్ పక్కకి విసిరేసి బెడ్ మీద కూర్చుంది. హైదరాబాద్ నుండి ముంబైకి బయలుదేరారు ఆనంద్ గారి ఫ్యామిలీ, అలాగే ప్రకాష్ గారు, మాస్టర్ గారు, ఉదయ్, సిరి. ముంబైలోనే ఉన్న చేతన్ తన ఫోన్కి వస్తున్న వీడియోస్ని చూసి, ఇంత జాగ్రత్తగా ఉన్న పొరపాటు ఎక్కడ జరిగింది, ఎవరు అంత దగ్గరికి వెళ్ళగలిగారు అని ఆలోచిస్తూ
ఒక్కొక్కసారి ఒక్కో నకిలీ నెంబర్ నుండి వస్తున్న వీడియోస్ ఎవరు పంపిస్తున్నారో అర్థం కాక తెలుసుకునే పనిలో పడ్డాడు. ఫోన్ సైలెంట్లో పెట్టి టేబుల్ మీద ఉండటం, ముంబై పోలీస్ డిపార్ట్మెంట్లో అభికి తెలిసిన వాళ్ళతో పర్సనల్గా ప్రాబ్లం చెప్తూ ఉండటం ఒకేసారి జరిగాయి. అలా చేతన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. సార్, ఈ వీడియోస్లో వాళ్ళు మేడంని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారని తెలుస్తుంది. అయితే హోటల్ స్టాఫ్ అయి ఉండాలి, లేదా వాళ్ళు హోటల్లోనే ఉండి ఉండాలి అని అన్నాడు ఆ ఆఫీసర్. చేతన్ సైలెంట్గా ఉండటంతో, ఒకసారి నేను హోటల్ ఫుటేజ్ చెక్ చేస్తాను, ఏమైనా క్లూ దొరకచ్చు అన్నాడతను. ఓకే సార్, కానీ ఈ విషయం బయటికి రావటానికి వీల్లేదు అని చెప్పాడు చేతన్. ఓకే సార్, ఏ క్లూ దొరికినా మీకు వెంటనే ఇన్ఫామ్ చేస్తాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడతను. సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఒక్కొక్కరిగా అంచనా వేస్తూ వచ్చాడు చేతన్. ఏదో ఆలోచన వచ్చి కళ్ళు తెరిచి ఫోన్ చేతుల్లోకి తీసుకొని చూడగా అప్పటికే ఉన్న మిస్డ్ కాల్స్ చూసి వెంటనే శశికి కాల్ చేశాడు. అసహనంగా బెడ్ మీద కూర్చున్న శశి ఫస్ట్ రింగ్కి లిఫ్ట్ చేసి, చేతన్, మీరు బాగానే ఉన్నారా అని అడిగింది. హా శశి, చిన్న మీటింగ్లో ఉన్నాను, అందుకే మొబైల్ చూసుకోలేదు అని చేతన్ చెప్తుంటే గుండెల మీద చేయి వేసుకుని అమ్మయ్య అనుకుంది. ఏమైనా ప్రాబ్లమా అని చేతన్ అడగగా లేదు అని డల్గా చెప్పింది శశి. తన ఆలోచనలు అంచనా వేసి, నేను సాయంత్రంలోపు వస్తాను, టెన్షన్ పడకు అని చెప్పటంతో చిన్నగా నవ్వి థ్యాంక్స్ చేతన్ అని చెప్పింది. చేతన్ పెదాలు కూడా విచ్చుకున్నాయి ఆ మాటకి. సరే, ప్రాక్టీస్కి వెళ్ళు శశి, ఇక్కడి వరకు వచ్చాక వెనక్కి తిరిగి చూడకు అని కాస్త ధైర్యం చెప్పి, రేపు ఏది ఏమైనా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అని చేతన్ అనగానే ఖచ్చితంగా అని బదులు చెప్పింది శశి. నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పాడు చేతన్. ఓకే అంటూ కాల్ కట్ చేసి అప్పటి వరకు ఉన్న టెన్షన్ వదిలి బయటికి వెళ్ళింది. ఆ వీడియోస్ని మళ్ళీ చూశాడు చేతన్. శశి రూమ్లోకి వచ్చినప్పటి నుండి తను రెస్ట్ తీసుకోవటం, ఫోన్ మాట్లాడటం, బాల్కనీలో రిఫ్రెష్ అవ్వటం, డ్రెస్ చేసుకోవటం, ఇలా అన్ని వీడియోస్ ఉన్నాయి. ఒక్కో వీడియో ఒక్కో సైడ్ నుండి ఉండటం చూసి ఎవరు షూట్ చేసి ఉంటారు, అది కూడా ఇంత దగ్గరగా అని ఆలోచిస్తూ ఉండగానే అశ్వథ్ గుర్తొచ్చాడు. వెంటనే అశ్వథ్కి కాల్ చేయగా తను ముంబైలోనే ఉన్నాను అని చెప్పాడు. స్నేహ కోసం వచ్చాడు. నేను ఇప్పుడే వస్తున్నాను అశ్వథ్ అని చెప్పి అశ్వథ్ని కలవటానికి వెళ్ళాడు చేతన్. ముంబై సీ పోర్ట్కి కొంచెం దూరంలో అశ్వథ్కి ఒక ఫ్లాట్ ఉండటంతో అక్కడికి వెళ్ళాడు చేతన్. హాయ్ చేతన్ అంటూ పలకరించి ఇంట్లోకి తీసుకెళ్లాడు అశ్వథ్. సోఫాలో కూర్చోగానే స్మైలీ చేతన్ మెడ చుట్టూ చేతులు వేసి ఉయ్యాల ఊగుతూ కబుర్లు చెప్పింది. స్మైలీ తలని ప్రేమగా నిమిరి తను చెప్పే మాటలకి నవ్వుతూ మాట్లాడుతున్నాడు చేతన్. ఇంతలో సంజన ఒక చేతుల్లో బాబుని ఎత్తుకొని ఒక చేత్తో జ్యూస్ అందించింది. చేతన్ జ్యూస్ గ్లాస్ని టేబుల్ మీద ఉంచి బాబు కోసం చేయి చాపాడు. అశ్వథ్ వైపు చూసి చిన్నగా నవ్వి చేతన్ చేతిలోకి బాబునిచ్చింది సంజన. అంకుల్, మా తమ్ముడు చైతన్య అంటూ వాడి బుగ్గ మీద ముద్దు పెట్టి చేతన్ వైపు చూస్తూ చెప్పింది స్మైలీ. ఆ పేరు వినగానే అశ్వథ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు చేతన్. మీరు కాపాడిన ప్రాణం కదా అని నవ్వింది సంజన. ఆ చూపు ఉద్దేశం అర్థమై కాసేపు బాబుని ముద్దు చేసి సంజనకిచ్చేసి జ్యూస్ తాగుతూ నేను మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు చేతన్. అశ్వథ్ సంజన వైపు చూడగానే స్మైలింగ్ తీసుకుని బాబుతో సహా లోపలికి వెళ్ళిపోయింది. చెప్పండి చేతన్ అన్నాడు అశ్వథ్. మీరు చెప్పిన తర్వాత శశి చుట్టూ సెక్యూరిటీ చాలా టైట్ చేశాను, కానీ వాళ్ళని కూడా దాటుకొని శశి వరకు వెళ్ళారు. శశిని దగ్గర నుండి వీడియో షూట్ చేసి ఫేక్ నెంబర్స్ నుండి నాకు సెండ్ చేస్తున్నారు అని చెప్పాడు చేతన్. అశ్వథ్ ఒక నిమిషం ఆలోచించి ఎప్పటి నుండి వస్తున్నాయి వీడియోస్ అని అడిగాడు. ఈరోజు ఉదయం నుండి అన్నాడు చేతన్. ఏమైనా డిమాండ్ చేస్తున్నారా అని అడిగాడు అశ్వథ్. ఇప్పటికైతే ఏమీ లేదు అన్నాడు చేతన్. అయితే శశిని ఫైనల్స్కి వెళ్లకుండా చేయటం వాళ్ళ కాన్సెప్ట్ చేతన్ అన్నాడు అశ్వథ్. కానీ కంటెస్టెంట్స్కి తప్ప ఎవరికి అవసరం ఉంటుంది? అందులో ఒకరు స్నేహ, తనకి ఎవరు గెలిచినా ప్రాబ్లం లేదు. ఇకపోతే సమీనా, ఆ అమ్మాయి ఉద్దేశం తను గెలవటం మాత్రమే, కానీ ఇలా చేస్తుందని నేను అనుకోవటం లేదు అన్నాడు చేతన్ ఎంతో నమ్మకంగా. ఒకవేళ శశిని ఆపాలి అనుకుంటే ఈ వీడియోస్ తనకి పంపేవాళ్ళు, అలా కాదు అని నాకు సెండ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఇంకా ఏదో ఉంది అన్నాడు చేతన్ ఆలోచిస్తూ. అశ్వథ్ బ్రుకుటి ముడిపడటంతో ఇలా ఫేక్ నెంబర్స్ యాక్సెస్ చేసేవాళ్ళు ఎవరు తెలుసుకోవటం ఎలా అని అడుగుతాడు చేతన్. అలా తెలుసుకోవటం కష్టం చేతన్,
ఇలాంటి పనులు చేసేవాళ్ళు ప్రాణం పోయినా వృత్తిరీత్యా ఎవరి డీటెయిల్స్ బయటికి చెప్పరు అన్నాడు అశ్వథ్. చేతన్ కళ్ళల్లో అసంతృప్తి కనిపించటంతో వాళ్ళెక్కడి నుండి ఈ వెబ్సైట్ యాక్సెస్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు అన్నాడు అశ్వథ్. ఎలా అని అడిగాడు చేతన్. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు అని చెప్పి నాతో రండి, వాళ్ళెవరో ఖచ్చితంగా తెలుస్తుంది అన్నాడు అశ్వథ్. సరే అంటూ అశ్వథ్ వెంట వెళ్ళాడు చేతన్. ఒక దగ్గర కార్ ఆపేసి ముఖం కనిపించకుండా మాస్క్ వేసుకొని చేతులకి బ్లాక్ గ్లౌస్లు, షూస్ ప్రింట్ పడకుండా షూస్కి ప్లాస్టిక్ రేపర్ వేశాడు అశ్వథ్. అతన్ని చూస్తుంటే అర్థమైంది చేతన్కి తప్పుడు పనులని ఎంత పర్ఫెక్ట్గా చేయాలో, ఏ చిన్న పొరపాటు చేసినా అవతల వాడికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అని. తాను కూడా ముఖం కనిపించకుండా కర్చీఫ్ కట్టుకొని అశ్వథ్ వెంట వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళాక చుట్టూ చూసి డ్రైనేజ్ మ్యాన్హోల్ మూత లాంటిది ఒకటి ఓపెన్ చేసి ఎవరు చూడకుండా అందులోకి వెళ్ళారు. లోపలంతా చీకటి ఉండటంతో చేతన్ ఫోన్ లైట్ ఆన్ చేయబోయాడు. అవసరం లేదు చేతన్, కరెక్ట్గా 10 మెట్లు దిగి మరో 10 అడుగులు వేసి లెఫ్ట్కి చూస్తే వెలుగుంటుంది అన్నాడు అశ్వథ్ చేతన్ని లైట్ వేయకుండా ఆపుతూ. అశ్వథ్ చెప్పిన వివరానికి ఆశ్చర్యం వేసి టెస్ట్ చేశాడు చేతన్. సరిగ్గా 10 అడుగులు వేసి ఎడమ వైపు తిరగగానే అక్కడ ఒక రెడ్ కలర్ లైట్, దాని కింద కంప్యూటర్, చుట్టూ ఏవో డివైస్ సెట్టింగ్స్, వాటిని ఆపరేట్ చేస్తున్న మనిషి, రన్నింగ్లో ఉన్న ఏసీ చూసి చేతన్ చిన్నగా షాక్ అయ్యాడు. హే రాబర్ట్ అన్నాడు అశ్వథ్. నమస్తే బాటియా భాయ్. అశ్వథ్ బాటియా అనే ముసుగులోనే ఇల్లీగల్ బిజినెస్ చేసేవాడు అన్నాడు అవతలవాడు. అక్కడ 2 నీడలు కనిపించటం చూసి పక్కనే ఉన్న స్విచ్ నొక్కాడతను. మాస్క్ ఉన్న అశ్వథ్ని గుర్తుపట్టి ఏ కౌన్ హే బాయ్ అని అడిగాడు చేతన్ వైపు చూస్తూ. మన మనిషి అంటూ ముందుకు వెళ్ళి రాబర్ట్ వెనుక ఉన్న రాయల్ సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకున్నాడు అశ్వథ్. అది అశ్వథ్ మేనరిజం అవటంతో చెప్పు బాయ్, నాతో ఏం పని, ఈసారి ఏ కంపెనీ డేటా హ్యాక్ చేయాలి అని అడిగాడు. అప్పటికే చేతన్కి కూడా కూర్చోవటానికి సోఫా లాంటిది చూపించగా కూర్చున్నాడు చేతన్ చుట్టూ చూస్తూ. నై రాబర్ట్, హ్యాకింగ్ కాదు, వేరే ప్రాబ్లం అంటూ చేతన్ వైపు చూడగా చేతన్ వీడియోస్ గురించి చెప్పాడు. మీకు ఇబ్బంది లేకపోతే నేను ఒకసారి వీడియోస్ చూడొచ్చా సార్ అని అడిగాడు రాబర్ట్. చేతన్ అశ్వథ్ వైపు చూడగా చేతన్ చెయ్యి మీద తట్టాడు చిన్నగా. దానర్థం ఇతన్ని నమ్మచ్చు అని. వెంటనే ఫోన్లో ఉన్న వీడియో ఒకటి స్టార్టింగ్ 2 నిమిషాలు చూశాడు. అందులో శశి రూమ్లోకి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉండటం చూసి, సార్ ఈ వీడియో బ్లూటూత్ కెమెరాతో షూట్ చేశారు, అందుకే అంత క్లియర్గా లేదు అని చెప్పాడు అతను. ఇంకో వీడియో చూపించాడు చేతన్. అందులో శశి బెడ్ మీద పడుకోవటం, గాలికి తన చీర ఎగురుతూ ఉండటం, నాభి భాగం కనిపిస్తూ ఉండటంతో చేతన్ పిడికిలి బిగుసుకుంది. వెంటనే వీడియో ఆఫ్ చేసి, సార్ ఇది డ్రోన్తో షూట్ చేశారు, ఎందుకంటే ఏసీ గాలికి అప్పటి వరకు ఎగరని డ్రెస్ అప్పుడే ఎలా ఎగురుతుంది సార్ అన్నాడు రాబర్ట్. అవును కదా, నిజమే అనుకున్నాడు చేతన్. అలాగే ఇంకో వీడియో చూపించాడు చేతన్. అది ఫిక్స్ చేసిన కెమెరా సార్, రూమ్ సర్వీస్ వాళ్ళు తెచ్చే కప్స్కి, డ్రెస్ బటన్స్కి అలా సెట్ చేయొచ్చు. కానీ ఈ కెమెరా యాంగిల్ చూస్తుంటే సర్వీస్ టేబుల్స్ కానీ డోర్ హ్యాండిల్కి అడ్జస్ట్ చేసుంటారు అని అన్నాడు హైట్ అంచనా వేస్తూ. బయట నుండి ఎవరో హోటల్కి వచ్చి ఇలా చేయలేరు సార్, ఇదంతా చేస్తున్న వాళ్ళు హోటల్లోనే ఉన్నారు, మేడం గారి ప్రతి మూమెంట్ని గమనిస్తూనే ఉన్నారు. పైగా ఇంకో వీడియో బాల్కనీలో ఉండగా తీశారు, అంటే వాళ్ళ పక్కన రూమ్స్లో కానీ సేమ్ పొజిషన్లో వేరే ఫ్లోర్లో కానీ ఉండే ఛాన్స్ ఉంది అన్నాడు అతను. వాళ్ళు ఎవరో అని ట్రేస్ చేయటం ఎలా అన్నాడు చేతన్. దానికి నేను చెప్పినట్టు చేయండి సార్, ముందు నన్ను హోటల్ దగ్గరికి తీసుకువెళ్ళండి అన్నాడు రాబర్ట్. ఓకే అని చేతన్ ఒప్పుకోగానే తన దగ్గరున్న ఎక్విప్మెంట్ నుండి కొన్ని తీసుకొని బయటికి దారి తీశాడు రాబర్ట్. వెనకే అశ్వథ్, చేతన్. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు వాళ్ళ పాప బర్త్డే విష్ చేయండి అని. పేరు శృతి. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. శృతి, హ్యాపీ బర్త్డే తల్లి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.